నాగోల్లోని బండ్లగూడ ఆర్టీసీ డిపో వద్ద విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. నిన్న రాత్రి ఎల్బీ నగర్లో ఆత్మహత్య చేసుకున్న కండక్టర్ శ్రీవిద్య చావుకు కారణం డిపోలోని అసిస్టెంట్ మేనేజర్ శాలిని అంటూ ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. రాఖీ పండుగ రోజు కూడా సెలవు ఇవ్వకుండా ఎక్కువ గంటలు చేయించిందంటూ అదేవిధంగా రాత్రి సమయంలో కూడా డ్యూటీలు వేస్తోందంటూ ఆరోపిస్తున్నారు కార్మికులు. ఈ వేధింపులు తాళలేక ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నారని తమకు న్యాయం చేయాలంటూ కార్మికులు డిపో ముందు బైఠాయించారు. మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, అసలు శ్రీవిద్య చావుకి గల కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషయం చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్న శ్రీవిద్య కూడా సూసైడ్ చేసుకున్న పరిస్థితి గమనిస్తున్నాం. అయితే శ్రీవిద్యను ఈ నెల 12న కూడా అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డిప్రెషన్ కి గురైన శ్రీవిద్య కూడా నిన్న రాత్రి నిద్రమాతలు ముగినట్టు కూడా తెలుస్తుంది. అయితే వెంటనే స్థానికులు హాస్పిటల్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కూడా శ్రీవిద్య కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నాగోల్ పోలీసుల పరిధిలోని బండ్లగూడ ఆర్టీసీ డిపోలో కూడా శ్రీవిద్య ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా అధికార వేధింపులు కూడా తట్టుకోలేక కూడా శ్రీవిద్య డిప్రెషన్ గురవుతున్నట్టు కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు తెలుస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే ఆ శ్రీవిద్యను ఈ నెల 12న కూడా అధికారులు సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే డిప్రెషన్ గురైన శ్రీవిద్య కూడా సూసైడ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే శ్రీవిద్య మరణానికి ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ శాలిని ఆ కారణం అని కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళనకు దిగారు. ఇప్పటికే బండ్లగూడ ఆర్టీసీ డిపో వద్ద కూడా భారీ ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ డిపో నుండి ఇప్పటి వరకు కూడా బయటకు ఒక్క వాహనం రాకుండా కూడా అడ్డుకుని శ్రీవిద్య సాగు న్యాయం జరగాలని వెంటనే దోషం శిక్షించాలని కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ కార్మికులందరూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గతంలో నుండి కూడా తరచుగా అందరి ఆర్టీసీ ఉద్యోగులకు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కూడా తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తమకు న్యాయం జరిగే వరకు కూడా విధుల్లో చేరబోమని కూడా ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు కూడా తెలపడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి శ్రీవిద్య కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయాలని, వారి కుటుంబంలో వరకు ఉద్యోగం కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీవిద్య మృతదేహాన్ని కూడా గాంధీ ఏరియా హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు మోహరించారు. ఖచ్చితమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం శ్రీవిద్యకు మరణానికి న్యాయం జరిగే వరకు కూడా వారి మరణానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.